వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. ఏపీ ప్రజలకు శుభవార్త. మీరు రూపాయి కట్టాల్సిన పని లేదు. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. గత ప్రభుత్వం హయాంలో చెత్తపై పన్ను వసూలు చేసిన విషయం తెలిసిందే. 187.02 కోట్ల మేర వసూలు చేసింది. అయితే గత ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భారీ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చెత్త పన్ను రద్దు హామీపై దృష్టి సారించింది. 2021 నవంబర్ నెల నుంచి ఏపీలోని 40 పురపాలక, నగరపాలక సంస్థల్లో ప్రజల నుంచి చెత్త పన్ను వసూలును గత ప్రభుత్వం ప్రారంభించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ గతేడాది డిసెంబర్ నెలలో తీసుకువచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దానికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదలైంది. తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ శాఖ చట్టం 1965లో చేర్చిన సెక్షన్ 70B, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 491A తొలగిస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటూ వస్తున్నారు. 2 రోజుల క్రితమే విద్యుత్ వినియోగదారులపై ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టారిఫ్ను ప్రకటించింది. అంతేకాదు అదనపు వెసులుబాట్లు సైతం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలితావారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.